హలో అండి. ఈరోజు రకరకాల రంగురంగుల చామంతులు చూసారా, కళ్ళు చెదిరిపోయేటట్టు ఉన్నాయి. దాని అందాలు అంత గొప్పగా ఉన్నాయో చూసారా, అసలు ఒకదాన్ని మించి ఒకటి. ఇంకా మొగ్గలు ఇంకా విచ్చలుకోలేదు. ఇది నేను అమెరికాలో వచ్చే ముందు రోజు తీసిన వీడియో అనమాట. అప్పటి నుంచి నేను దీన్ని పోస్ట్ చేయలేదు. చూడండి, ఇంకా అది మొత్తం విచ్చులుకుంటే ఆ మొగ్గలన్నీ ఇంకెంత అందంగా ఉంటాయో చూడండి. ఇలాగే బొకేలాగా ఉంటాయి, ఇలాగే కొనేసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. పెంచి ఇంట్లో మనలాగా చిన్న చిన్న మొక్కలు పెంచుకునే కంటే అలా తీసుకెళ్తూ ఉంటారు. అసలు అన్ని రకాల మొక్కలు కూడా మంచి ఫ్రెష్గా ఇలా అందుబాటులో ఉంటాయి అన్నమాట. పెంచుకోలేని వాళ్ళకి చక్కగా పట్టుకెళ్ళిపోయి హ్యాపీగా సీజన్లో ఎంజాయ్ చేసేస్తారు, అయిపోతుంది అనమాట. అయితే వీటిలో ఏంటంటే మరి వీళ్ళు ఏం ఎరువులు వేస్తారో తెలియదు, కానీ మరి ఆర్గానిక్కే వేయరు అనుకుంటున్నాను నేనైతే. అందుకేనేమో అంత బాగా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే గులాబీలు చూసారా, ఈ చామంతులు అయితే ఫుల్ మొగ్గలతో తెచ్చుకుంటారండి. ఫుల్ మొగ్గలు, ఇంకా అంటే ఒక్కటి కూడా విడవకుండా అన్ని బల్బ్స్ వెళ్ళే అలా చిన్న చిన్న చుక్కలు వెళ్ళే ఉంటాయి, నక్షత్రాలలాగా చుక్కలు వెళ్ళే. ఆ పట్టిని తెచ్చేసుకుంటారు. చక్కగా మన ఇంటికి వచ్చిన తర్వాత విచ్చులుకుని మొత్తం డెకరేషన్కి బాగుంటాయి అన్నమాట. ఈ ఈ అయితే విచ్చిలిపోయిన పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. అసలు అంత గుబురుగా ఆ కటింగు ఆ షేపు వచ్చేటట్టుగా జాగ్రత్తగా ముందు నుంచే చేస్తారు. ఫస్ట్ పెట్టినప్పటి నుంచి చేసేటప్పటికి అలా సమానంగా చక్కగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇవైతే ఫుల్ విచ్చిలిపోయినాయి. అంత అందంగా ఉన్నాయో చూసారా, అసలు భలే ఉంది. అసలు అలా చూస్తుంటేనే చూడబుద్ధి అవుతుంది. ఈ మెరూన్ కలరు, అసలు ఎల్లో కలర్ ఏమో ఇంకా కామన్లేండి. అసలు ఎక్కడైనా ఎల్లోకి ఉన్నంత ఇది దేనికి ఉండదేమో. ఎక్కడ చూసినా ఎల్లోలు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఇంకా ఈ మెరూన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, మంచి కలర్ చక్కగా ఉన్నాయి. అన్నీ కూడా మన చిట్టి చామంతుల సైజులోనే ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులు కాకుండా చక్కగా చిట్టి చామంతుల సైజులోనే ఉన్నాయి. ఇకపోతే బెగోనియాలు కూడా చాలా రకాల రంగులు అలా వెచ్చిలిపోయి చక్కగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి సీజన్ అనమాట. నేను వీడియో తీసినప్పుడు వాళ్ళకి సీజను, అంటే సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిందండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే ఈ లోపల చలి మొదలైపోద్ది, మంచు కురుస్తుంది, ఒక్క మొక్క మిగలదండి ఇంకా వాళ్ళకి. మొత్తం హెల్దీగా ఉంటుంది. ప్లాంట్ కూడా చూసారా మెరిసిపోతుంది. ఆకులు అయితే ఏదో వార్నిష్ కోటింగ్ వేసినట్టుగా, పెయింట్ కోటింగ్ వేసినట్టుగా ఉన్నాయన్నమాట. ఈ బెగోనియాలు చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో. ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో, రెడ్ పింక్ బాగా హైలైట్ అవుతాయి ఎక్కడైనా సరే. దీనిలో ఆకు కూడా రెడ్ కలర్ ఉండేవి కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో గ్రీను, లైట్ గ్రీను ఇలా ఉంటాయి అన్నమాట. ఆకులు ఇలా రెండు రకాల కలర్స్ తోటి. ఆకులు మాత్రం పట్టుకుంటే కూడా ఆకు స్మూత్గా ఉండి భలే ఉంటుంది. ఇక్కడ చూసారా చిన్న చిన్న మొగ్గలతో చామంతులు, వాటిని మమ్స్ అని అంటారు అనమాట. రెడ్, ఈ ఆకు కూడా కొంచెం రెడ్ షేడ్లో ఉంది. మొత్తం ఇది కూడా అంతే, చిన్న కొమ్మ తీసి పెడితే వచ్చేస్తాయి. కానీ ఎందుకు అంత కష్టపడి పెంచుకోవటం, తర్వాత చలికాలంలో చచ్చిపోవటం అని చెప్పేసి కొనేసుకుని హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారు. కలోంజీలు చూసారు కదా, భలే ఉన్నాయి. నాకైతే నచ్చింది ఈ వీడియో, అందుకే మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను.